ఉండదు. అన్నిటికన్నా బహుదోషభూయిష్టమైన విషయం ఏమిటి అంటే ఇల్లు కట్టుకోవడమే. ఎందుచేతనో తెలుసా? ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక దోషాలు దొల్లుతాయి. అసలు మామూలుగా ఇల్లు కట్టుకుంటేనే దోషం దొల్లుతుంది. ఎందుచేత? ఇంటికి ఒక కిటికీ కావాలి, ఒక చెట్టుని కొయ్యాలా వద్దా? ఒక్కొక్క మహావృక్షాన్ని నరికినప్పుడు దాని ప్రాణం అంత తేలిగ్గా ఏం పోదు, చాలా కాలం ఆవహించి ఉంటుంది. దాన్ని రంపం పెట్టి కోసి చిత్రియ పట్టి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏడుస్తుంది ఆ చెట్టు. ఇంటికి తలుపులు చేశావు, ద్వారబంధాలు చేశావు, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టావు. అందుకే యజమాని తప్పకుండా మొక్కలో నీళ్లు పొయ్యాలంటారు. అప్పుడు అవి చూసి సంతోషిస్తాయి. తప్పక మా కోసం కట్టుకున్నా ఇంకొక చెట్టు పెంచుతున్నాడు అని సంతోషిస్తాయి. యజమాని తన చేత్తో తప్పకుండా మొక్కలో నీళ్లు పొయ్యాలి. తప్ప మొక్కలో నీళ్లు పోయకుండా యజమాని ఉండకూడదు. తన ఐశ్వర్యవంతుడిని కదా అని వీధిలో వాళ్ళు ఎవరో మొక్కలకి నీళ్ళు వస్తుంటే తాను ఒక్క మొక్కకి పోయకుండా నించుని ఉండకూడదు, తప్పది. కాబట్టి